హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సేవ ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు సంబంధించి ఈ రోజు కూడా చాలామంది అర్హులైన వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు అనేది 18,000 జమ అవుతూ వస్తున్నాయి. ఫ్రెండ్స్, చాలామంది మెసేజ్ కూడా చేశారు. ఇకపోతే చాలామంది అన్న మాది పలానా జిల్లా, మా పక్కింటి వాళ్ళకి డబ్బులు వచ్చాయి, మాకు రాలేదన్నా అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అటువంటి వారి కోసమే ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. ఫ్రెండ్స్, చేయూత డబ్బులు ఇంకా రాని వారు ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. నేను ఈరోజు ఇప్పుడే జస్ట్ 1902కి ఫోన్ చేసి ఈ చేయూత డబ్బులు రాకపోవడానికి కారణాలు ఏంటి అనేసి కూడా అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది. అలాగే ఈ పెన్షన్ తీసుకుంటున్నారు కదా, వారికి సంబంధించి కూడా నేనైతే వారితో మాట్లాడడం అయితే జరిగింది. వారికి పెన్షన్ తీసుకునే వారికి ఈ చేయూత డబ్బులు వస్తుందా రాదా అని కూడా నేను వారిని ఒక డౌట్ అయితే అడగడం అయితే జరిగింది. వారు అన్ని దానిలకు సమాధానం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఆ కాల్ రికార్డ్ కూడా మనము ఈ వీడియోలో వినేద్దాం. మీరు వీడియోని చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా ఎక్కడా కానీ. ఓకేనా, మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది, వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఓకే, లేట్ చేయకుండా ఈ కాల్ రికార్డ్ అనేది వినేద్దాం. స్వాగతం. నా పేరు కావ్య. నేను మీకు ఎలా సహాయపడగలను? మేడం నమస్కారం. మేడం, నా పేరు ఆంజనేయులు. మేడం నమస్కారం సార్. మేడం, నేను ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్కి యూట్యూబర్గా ఉన్నాను. మేడం ఓకే సార్. మేడం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారుల తరఫున నేను అడుగుతున్నాను. మేడం, ఈ వైఎస్ఆర్ చేయూత 4వ విడత డబ్బులు కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి ఎందుకు పడలేదు మేడం? ఓకే సార్, దయచేసి క్షమించాలి సార్. మీకు కలిగిన అసౌకర్యానికి కానీ మీ యొక్క సమస్యపై వివరాలు అనేవి అయితే తెలియజేస్తాను సార్. ఈ విధంగా వైఎస్ఆర్ చేయూత 4వ విడత అమౌంట్ ఏదైతే ఉందో అన్ని విధాల అర్హత కలిగిన వారికి అయితే అమౌంట్ ఖచ్చితంగా కట్టేందుకు గాను అవకాశం అనేది అయితే ఉంటుంది సార్. వెయిట్ చేయగలరండి. మేడం, ఈ వైఎస్ఆర్ చేయూత మా పక్కింటి వాళ్ళకి మా ఊర్లో చాలా మందికి వచ్చినాయి మేడం, కానీ ఒక 5-6 మందికి ఇంకా రాలేదు మేడం. ఒకవేళ ఎప్పటి నుంచి వస్తాయి మేడం? ఆ విధంగా తెలియపరచలేదు సార్, కానీ అర్హత మేరకు అయితే క్రెడిట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది సార్. వెయిట్ చేయగలరండి. మేడం, ఇప్పుడు ఒక చిన్న డౌట్ మేడం. ఓకే సార్. పెన్షన్ తీసుకుంటారు కదా, ఓకే సార్, వాళ్ళకి చేయూత డబ్బులు వస్తాయా రావా మేడం? సార్ ప్రస్తుతం మాకున్న అప్డేట్ ప్రకారం అయితే ఈ విధంగా వీడియో పెన్షన్ కానీ లేదంటే ఈ యొక్క ఏదైతే పెన్షన్ అనేది ఉండటం జరిగిందో ఆ యొక్క పెన్షన్స్ అనేవి పొందుతూ ఇది వరకు ఎవరైతే ఈ యొక్క స్కీమ్ 3 విడతలు పొంది ఉండడం జరిగిందో వారికి అయితే వర్తించేందుకు అవకాశం ఉంటుంది సార్. ఇది వరకు ఈ యొక్క పెన్షన్ పొంది ఇప్పుడు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో వారికి అయితే చేయూత పథకం వర్తించేందుకు అవకాశం ఉండదు సార్. అవునా మేడం? మేడం, ఒకవేళ డబ్బులు అందరికీ జమ అయితే కన్నా ఎప్పటి నుంచి జమ అవుతాయి? లాస్ట్ డేట్ ఏమైనా ఉందా మేడం? ఆ విధంగా ఎటువంటి అప్డేట్ ఉండటం జరగలేదు సార్. ఓకే మేడం, అందుకే మేడం ఈ వైఎస్ఆర్ చేయూత చాలా మందికి రాలేదు, దానికోసం వారందరి తరఫున నేనైతే మీకు కాల్ చేసి అడుగుతున్నాను మేడం. ఓకే సార్. పంచాయతీకి చెందినవారా సార్, మున్సిపల్కి చెందినవారా సార్? మేడం, అంతా మన ఆంధ్రప్రదేశ్ చేయూత లబ్ధిదారులు అందరి తరఫున నేను అడుగుతున్నాను మేడం. ఓకే సార్. మరి నీకు ఏమైనా ఇతర సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నా? లేదు లేదు మేడం, ఏమి అవసరం లేదు మేడం, అంతే చాలు మేడం. ఓకే సార్. స్పందన కాల్ సెంటర్ 1902 కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ మేడం.